వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ మరియు తోపులాట. ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నీట మునిగిన మంత్రులు, ఎంపీ నివాసాలు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మరణం బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంలో డి శ్రీనివాస్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన పొన్నం ప్రభాకర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రాగడ సంతాపం, సానుభూతి తెలియజేశారు. ఢిల్లీలో నిన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అక్కడ తన అధికార నివాసం వద్ద ముఖాల లోతు కూడా లేని నీటిలో నడిచేందుకు ఇబ్బందులు పడ్డారు. దీంతో సిబ్బంది ఆయనను తీసుకెళ్లి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం అందవెల్లి సమీపంలోని పెద్దవాగును పశువులు దాటే క్రమంలో వాగు ప్రవాహం ఎక్కువ రావడంతో కొట్టుకుపోయిన పశువులు. మళ్లీ బ్రిడ్జ్ పిల్లర్ల వద్ద పశువులు ఒడ్డుకు సురక్షితంగా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. వీడియో తీసారా? వీడియో రావట్లే అప్పుడు కొడకల్లా ఇల్లు అక్కడి నుంచి వస్తున్నా ఏం చేస్తారు? నా నెంబర్ పంపి బాగా డౌన్. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఫ్రైడే, డ్రైడే
కార్యక్రమంలో భాగంగా కాలనీలలో శానిటేషన్ నిర్వహించారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాలలో ఉన్నటువంటి పాత పరికరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు చేరి అనేక రకాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. సీజనల్ వ్యాధులు అయిన టైఫాయిడ్, మలేరియా, డయేరియా, డెంగ్యూ ఇతర వ్యాధులు సోకకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఇక్కడ నువ్వు బాయిలో చేస్తావా? సరే ఎక్కడైతే సిగ్నల్ ఓన్గా వెళ్తాను, బెంగళూరు ఓన్గా వెళ్ళాను, ఇప్పటికి ట్రైస్ వెళ్ళాను, అక్కడ హైదరాబాద్ ట్రైస్ వెళ్ళాను. బట్ ఏంటంటే మనం ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తారు, వాళ్ళు ఏమన్నారంటే నువ్వు రేపు వెళ్తానంటే ఈరోజు వెళ్ళాలన్నాను. అంటే రేపు కొత్తగూడెం వెళ్తేనే ఈరోజు వెళ్ళాలి ఇక్కడ నుంచి అని మాట్లాడారు. నేనేమన్నా సార్ మేనేజ్మెంట్ ఉంది, సో మేనేజ్మెంట్ సార్ అంబులెన్స్ ఇచ్చి పంపాలి మేడం. ట్రాన్స్లేట్ కాలు పట్టుకుంటే అంబులెన్స్ ఇస్తాం సార్. కాలు ఫ్రాక్చర్, ఫింగర్ ఫ్రాక్చర్ అంబులెన్స్ అది కూడా 9 months ఎమర్జెన్సీలో ఓన్లీ వెళ్తా అంటే వద్దంటున్నారు కదా సార్. అదే నేను లేదు అని మేడం అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాం, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధాని అయిన ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ పౌరులతో పాటు రాజకీయ నేతలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న పలువురు ఎంపీల నివాసాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇంటి చుట్టుపక్కల నీరు నిలిచిపోయింది. తన ఇల్లు వర్షపు నీటితో నిండిపోయినట్లు కాంగ్రెస్ ఎంపీ శశి రూతర్ పేర్కొన్నారు. ఢిల్లీ జల మంత్రి అతీషి నివాసం కూడా నీట మునిగిపోయింది. Process is going on, and in the end of Madhuli March, as present, it takes some time.
చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన జేసీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడిన జేసీ శ్రీనివాసులు అపాయింట్మెంట్ల విషయంలో ఉద్యోగులు బైలాను పాటించలేదు. కుప్పం రెస్కో పరిధిలో 148 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటాం. రెస్కోలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో విచారించాం. ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే గతంలో 127 మంది ఉద్యోగులు పనిచేశారు. ప్రస్తుతం 231 మంది పనిచేస్తున్నారు. మెటీరియల్ను అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేశారని ప్రాథమిక నిర్ధారణ అయిందని అన్నారు. గైడ్లైన్స్ ఏంటి ఇంటర్నల్ ఆడిట్ కారణాలు ఏమైనా కూడా కొద్ది సంవత్సరాల నుంచి నేను నోటీస్ చేసి రివ్యూ చేసిన భాగంగా ముఖ్యంగా అపాయింట్మెంట్స్ విషయంలో మేనేజ్మెంట్ కమిటీ they have not followed the procedure as prescribed by the government as prescribed by the ILA. ఈ నోటీస్ చేశాను. తర్వాత మెటీరియల్ పర్చేస్లో కూడా కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 రివ్యూ చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని కారణాలు ఏంటి, జస్టిఫికేషన్ ఉందా లేదా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుని దాని 1 by 1 కూడా నేను చెప్పింది. ముఖ్యంగా 2019-20 జరిగినటువంటి ఆడిట్ డే టు డే అప్డేట్ చేయాలి. ఓవర్ ఫోన్ డే టు డే అప్డేట్ చేయాలి. ఏం జరుగుతుంది సిస్టమేటిక్గా లేకపోతే మాత్రం ఐ విల్ కిక్ అవుట్ ద కన్సర్న్. ఇందులో డౌటే లేదు. సంస్థ అనేది ఇప్పుడు ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది? 1982లో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూట్ ఇప్పటిదాకా లాభాల బాట ప్రయాణం చేయాల్సింది. మరి ఎక్కడికక్కడే చేసుకుంటూ ఉంటే ఎక్కడో ఉన్నాయి, ఏదో లోపాలు జరుగుతున్నాయి, లీకేజెస్ దొరుకుతాయి. ఈ లీకేజెస్ అరెస్ట్ చేయకపోతే ఇన్స్టిట్యూట్కి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఏదో ఒక రోజు క్లోజ్ చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. పద్ధతిగా శుద్ధంగా ఏం చేసినా, ఒక వస్తువు కొన్నా, ఒక రిక్రూట్మెంట్ జరిగినా దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్ ఫాలో కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఎడాపెడ చేసుకుంటే అది ఏదో ఒక రోజు తలకు చుట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఏరియాస్ తీసి పక్కన పెడితే కరెంట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఏ డేట్ నుంచి రెస్కోకి మీ అందరూ తెలుసు. ఇప్పుడు మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో డిజైన్ చేయడం. సో దీనిలో భాగంగా గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ అయినటువంటి నన్ను పర్సనల్ ఇన్ఛార్జ్గా ఇన్ ద ప్లేస్ ఆఫ్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లేస్లో అపాయింట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు చార్జ్ తీసుకున్న తర్వాత ఈరోజు ఉన్నటువంటి స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ కానీ ఆఫీస్ స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ దీని మీద కొంత రివ్యూ చేశాము, కొంత అవగాహన చేసుకోవడం జరిగింది. రాబోయే రోజులు ఏంటంటే బేసికల్గా రెస్కో ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ మనం కలెక్ట్ చేయాలి. మనవాడు వదిలేసారంటే వదిలేసుకుని వచ్చేస్తున్నారు, వాడు జోలికి వెళ్ళట్టు. ఇంత 145 కోట్లు బకాయి ఉన్నాయంటే వెరీ పిటి. తర్వాత మీ ఇద్దరు
మీకు యాక్చువల్గా ఫ్రీ. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రమైన అంజన్న సన్నిధిలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి తన కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. పవన్ కళ్యాణ్ అందరికీ అభివాదం చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. वीडियो वेन चार्ज జగ్గంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని పూర్ణిమ ఆధ్వర్యంలో రాజ్పూడి గ్రామం రావులమ్మ గుడి వద్ద బేటీ పడావో బేటీ బచావో బాల్య వివాహాలు రద్దు చేయాలని, ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే మైనర్ బాలికను వివాహం చేసుకున్నందుకు వరుడికి అటు ఇటు తల్లిదండ్రులకు 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తారు. వివాహం చేసుకునే వరుడు వధువు గ్రామ పంచాయతీ దగ్గర వివాహ పత్రం తీసుకోవాలి. చిన్న వయసులో వివాహం చేయడం వల్ల మానసిక శారీరక ఎదుగుదల లేక ఆడవాళ్లు త్వరగా అనేక వ్యాధులకు సమస్యలకు గురవుతున్నారు. చిన్న వయసులో తల్లి కావడం వల్ల మాతృ మరణాలు సంభవిస్తున్నాయి లేదా దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. పుట్టే బిడ్డలలో కూడా శారీరక మానసిక ఎదుగుదల లేకపోవడం, వయసుకు తగ్గ బరువు ఎత్తుకి తగ్గ బరువు లేక పిల్లలు కూడా బలహీనంగా ఉండటం జరుగుతుందని అన్నారు. కానీ మీ ఫోన్ నెంబర్స్ కానీ ఎవరికి చెప్పము. ఇది ఖచ్చితంగా డైరెక్ట్గా మన కలెక్టరేట్కి వస్తుంది. అక్కడ నుంచి మాత్రమే మేము వచ్చి ఈవెన్ మేమే వెళ్ళి అడిగినా సరే మాకు ఆ కాలర్ యొక్క వివరాలు చెప్పరు. సో ధైర్యంగా మీరు కాల్ చేయొచ్చు. కేవలం ఏంటి అని అంటే ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా చెప్పాలి. మేము ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అని అంటే రాత్రికి మ్యారేజ్ అయితే మాకు పగలు కాల్ వస్తుంది, ఈవినింగ్ జరుగుతుంది మ్యారేజ్ వచ్చి ఆపండి అని. కానీ అది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఆ కుటుంబ రీత్యా వాళ్ళు ఎన్నో సమస్యల్లో ఉండి ఆ ప్రాబ్లం పెళ్లి చేస్తున్నారని అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో పెళ్లి చేయడానికి ముఖ్య సమస్య ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయని పెళ్లి చేస్తున్నారు, లేదా మేనరికాలు ఎక్కువగా ఉన్నాయని పెళ్లి చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బాల్య వివాహాల గురించి చెప్పడానికి ప్రోగ్రాం వచ్చింది. శుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే కొంచెం చిన్నపిల్లల చేత మేము చేతులు ఏ రకంగా కడుక్కోవాలి, పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలి అంటే ఒక 6 స్టెప్పులు ఉన్నాయి. ఆ స్టెప్పులు మా పిల్లల చేత మీకు రోల్ ప్లే కింద చేసి చూపించడం జరుగుతుంది. ఏదంటే అది 6 నుంచి 8 సంవత్సరాలు అహింసయే పరమ ధర్మమని చాటను గాంధీజీ, ఆశయాలు సాధించే గాంధేయులు
కలలు ఆజేయం. హలో 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 హలో. నేను ముసలిదాన్ని అయిపోయాను, నా మనవరాలు పెళ్లి చచ్చిపోతాను, అదే చూసి నేను చచ్చిపోతాను, చేసుకుని తొందరగా పెళ్లి చేసి చచ్చిపోతాను అని చెప్పేసి చాలా మంది కూడా తెలిసి తెలియక చిన్న వయసులో పెళ్లి చేస్తున్నారమ్మా. ఈ చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని రకాల బాధపడుతున్నారమ్మా. అమ్మ తల్లి మీరు ఆలోచించాలి. ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు, తల్లిని మించినటువంటి ఏమీ లేదు. నాకేం అర్థం కావట్లేదు. అసలు నువ్వెందుకు వచ్చావు, నన్ను ఎందుకు వచ్చావు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇది విషయం అండి. ఇందాక మా వాడికి ఏం అర్థం అవుతుందండి, ఇప్పుడు అర్థమైతే చెప్తానండి. అయ్యా, ఈనాడు మనకి మహిళామ్మ తల్లుల పైన, మహిళా శిశువుల పైన, అలాగే మహిళామ్మలు ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసేందుకు, మరి వారి యొక్క రక్షణ కోసము ఈనాడు మన ICDS వారు మరి బాల్య వివాహాలు రద్దు చేయాలి. అలాగే మనకు ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి, ఆ జబ్బులని ఎలా అరికట్టాలి. అలాగే ముఖ్యంగా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బాల్య వివాహాలు రద్దు. అసలు బాల్య వివాహాలు రద్దు చేయడానికి కారణం ఏంటంటే అవన్నీ కూడా విషయాలు చెప్తాను, ఎన్ని కూడా తెలియటానికి అని చెప్పేసి ఎన్ని చెప్పడానికి కథ చెప్పడానికి వచ్చారు, ఎన్ని చెప్పడానికి బుర్రగా చెప్పడానికి వచ్చారు, చిన్న కథ చెప్పడానికి వచ్చారు. అంటే మరి నాకు నచ్చిన కథ, మా మహిళమ్మ తల్లికి మెచ్చిన కథ ఒక కథ అడుగుతా, నువ్వు చెప్తావా? నీకు నచ్చిన కథ, మహిళమ్మకి మెచ్చిన కథ నువ్వు అయితే చెప్పాలా? సరే చెప్తాను రా. ఆంజనేయుడికి హనుమంతుడికి ఫైటింగ్ చెప్పేసి. మతం ఉందారా? ఆంజనేయుడు అన్న హనుమంతుడు ఇద్దరు ఒకటే కదా? ఆంజనేయుడు అన్న హనుమంతుడు ఇద్దరు ఒకటేనా? ఒకటేరా. అయితే వినాయకుడికి విఘ్నేశ్వరుడికి తొండాలతోటి కుస్తీ పట్టి విఘ్నేశ్వరుడు వినాయకుడు వీళ్ళిద్దరు ఒకటే కదరా? హనుమంతుడన్నా ఆంజనేయుడు అన్న ఒకటే, వినాయకుడు అన్నా విఘ్నేశ్వరుడు అన్నా ఒకటే. వీళ్ళిద్దరు ఒకటని వీళ్ళిద్దరు ఒకటని మా ఆవిడ నాతో ఎప్పుడు చెప్పలేదురా బాబు. మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షుడిగా వ్యవహరించిన డి శ్రీనివాస్ మృతి చెందారు. ఆయన మరణం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భౌతిక కాయానికి సందర్శించి నివాళులు అర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డి శ్రీనివాస్ మృతి పట్ల సానుభూతి ప్రకటిస్తూ పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని CS కు ఆదేశించారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనకు దివంగత వైఎస్ రాజశేఖర్కి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంతాపం తెలిపిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కూడా ఉన్నారు. తమ్ముడు డౌన్ చేయి రవి రవి కెమెరాలో లేదా
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి చికిత్స పొందుతున్న రోగుల యోగక్షేమాలు సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి టీజీ భరత్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.